ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఆ తర్వాతన మండల పరిషత్ చైర్మన్‌లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఆ పైన ఏదైతే టోటల్‌గా జరిగేటటువంటి ఎన్నికలు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి అంశం. వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచులు, గ్రామీణ ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకి సంబంధించి జరుగుతుందా లేదా అన్నటువంటిది రేపు 8వ తారీఖు కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది. రిజర్వేషన్ లేకుండా కంటిన్యూ చేయమంటారా? రిజర్వేషన్లు కావాలి అంటే వర్కౌట్ కాదు అన్నటువంటిది స్పష్టం. అందులో ఎలక్షన్స్ ఆగిపోతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇప్పుడు పొత్తుల పరంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? తెలుగుదేశం జనసేనతో కలిసి పోటీ చేస్తుందా? ఇప్పుడు జంటగా పోటీ చేస్తే, కూటమిగా పోటీ చేస్తే రేపటి ప్రధాన ఎన్నికల్లో కూడా అదే అస్త్రంగా ఉంటుంది, అదే ఎజెండాగా ఉంటుంది. బీఆర్ఎస్ దాన్ని రైట్ చేస్తుంది. కాంగ్రెస్ కొంతవరకు సైలెంట్ ఉండొచ్చు, ఎందుకంటే రేవంత్ ఇటు వీళ్ళ మనిషే కాబట్టి. అదే సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం దాన్నే తీసుకుంటుంది, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పాలన వస్తుంది అన్నట్టు. కాబట్టి అయితే స్థానిక ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో అయితే కొంత జనసేన ఇంపాక్ట్ ఉంటుంది, తెలుగుదేశం ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం ఇంపాక్ట్ కాస్త బలంగానే ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు ఏమన్నా లోకల్గా పొత్తులు పెట్టుకుంటారా? విడిగా అయితే తెలుగుదేశం పోటీ చేస్తుందా లేదా? అసలు జనసేన పోటీ చేస్తుందా లేదా? ఒకవేళ కనుక పొత్తులు పెట్టుకోకపోతే ఇవన్నీ ప్రశ్నలే రాబోయేటటువంటి రోజులు. ముందు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దాని మీద మిగతా అంశం ఆధారపడి ఉంటుంది.